ఓకే. ఎవ్వరు చూడండి, నథింగ్ హ్యాపెన్. మళ్ళీ కుండీని గుద్దేశావా? నువ్వు బాగుపడవు. ఏ లక్ష్మి ఆగవే, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి? నేను కుండీని గుద్దిన విషయం కుండీకి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. అక్కడ ముక్క లేదు, మొక్క లేదు, మట్టి లేదు, బంపర్కి మరక లేదు. అసలు ఎలా కనిపెట్టావు నువ్వు? అక్కడ కుండీ లేదు. ఒరేయ్ బాలు, వస్తున్నాను సార్. అదేంటి సార్ అలా మునిగిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అందుకే నిన్ను పిలిచింది. కట్టే. అదే చేత్తో చెప్పులు ఎక్కడ ఉన్నాయి చూడరా. అలాగే సిగరెట్ ఎందుకు? లైటర్ ఇమ్మంటారండి? పక్కనే ఉంది కదరా, నేను తీసుకుంటాలే. హారతి తీసుకో. ఎరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చెయ్యి. నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. ఏంటి పిలిచారట? నేనా? లక్ష్మి చెప్పింది. అలా అంటే గానీ లేవని చెప్పుంటుంది. సో స్వీట్. వీటికి రోజు ఇదే బ్రేక్ఫాస్టా? ఇడ్లీ, దోశ ఇలాంటివి ఏమైనా పెట్టొచ్చుగా? అవన్నీ తింటే ఇవి అగర్లేవమ్మా. నీలాగా 10 గంటల పడుకుంటాయి. తాతయ్య నమస్కారం మావయ్య. రండి రండి రండి. ఏరా అల్లుడు, అర్జెంటుగా వస్తున్నానని ఫోన్ చేసావేంటి? లోపలికి వచ్చి చెప్పొచ్చా, ఇక్కడే చెప్పానా? అంత టైం పడుతుందేంటి? కొన్ని లోపలికి వచ్చి చెప్పు. అమ్మయ్యా. ఏమ్మా, బాగున్నావా? బానే ఉన్నానండి. నీ కూతురు ఎక్కడా? స్కూల్కి వెళ్ళింది. అత్తయ్య లేదా? పక్కింటి ఆయనతో కలిసి మార్నింగ్ షో సినిమాకి వెళ్ళింది. ఏమిటి? వాళ్ళ ఆవిడ కూడా ఉందలేరా? రండి రండి, కూర్చోండి. ఇంకేంటి కబుర్లు? నీతో మా తమ్ముడు పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా మావయ్య. పురోహితుడిని కూడా తీసుకొచ్చా. ఇదిగో వాడి లేటెస్ట్ ఫోటో. చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రసాదే కదా, మళ్ళీ ఫోటో ఎందుకు? ఈ మధ్య కొంచెం లావయ్యలే. చూడు మావయ్య, మీ పెద్ద అమ్మాయికి ఇచ్చేద్దామంటే పిల్లకి వయసు ఎక్కువైందన్నావు, వదిలేసాం. రెండో అమ్మాయికి ఇద్దామంటే మా ఆవిడ తరఫు నుంచి సంబంధం ఉంది, ఇవ్వకపోతే కొడుతుందన్నావు, సరే అన్నాం. అట్లీస్ట్ మూడో అమ్మాయినైనా మా ఆవిడకి ఇవ్వాల్సిందే. నువ్వు అంతగా అడగాలేంట్రా? అయినా వరప్రసాద్కి ఏం తక్కువ? పెద్ద చదువు, అందం, ఆస్తి, అంతస్తు ఇవేవీ లేకపోయినా బ్యాంకులో ఉద్యోగం ఉందిగా. మరి మీ అమ్మాయిని కూడా మాట అడిగితే? అలాగే, ఇప్పుడే అడిగేద్దాం. అమ్మాయి అనసూయ, వాళ్ళ అమ్మకి పతివ్రతలంటే చాలా ఇష్టం. అందుకే అందరికీ అవే పేర్లు పెట్టింది. సావిత్రి, సక్కుబాయ్. ఇదిగో ఇది అనసూయ. పెద్ద బావే నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. వీడి తమ్ముడు వరప్రసాద్ తెలుసుగా. వీడి మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఎవడేవాడు? ఏంటి 2 నెలల నుంచి పరిచయమా? మరి అప్పుడే 3 నెలల వచ్చింది. ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఏమైనా వెనకేసాడా లేదా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఇదిగో, నువ్వు పెళ్లికి ముందు ఎంతమందితో తిరిగినా సరే పెళ్లి మాత్రం వరప్రసాద్తోనే చేస్తాను. ఎందుకంటే వాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అలాగే. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పంతులు గారు. మీరేం కంగారు పడకండి, పెళ్ళి అయితే అన్నీ అవే సర్దుకుంటాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇది కూడా వదిలేసినట్టేనా? మా మరిదికి పిల్ల చాలండి, తల్లెక్కర్లేదు. ఇప్పటికీ 24 సంబంధాలు తప్పాయి. ఇంకొకటి చూస్తే స్వామి సిల్వర్ జూబిలీ చేసుకోవచ్చు. అయినా అసలు మీ వాడికి పెళ్లి గీత ఉందో లేదో? గీత ఉందో లేదో కానీ పెళ్ళంటే మా వాడికి మహా పిచ్చండి. చిన్నప్పుడు రోజు మా అమ్మని పెళ్లి కొడుకు వేషం వేయమని చంపేసేవాడు.
పెళ్లి కోసం మా మరిది ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. వదినా, ఇవాళ దర్శనం ఎంత బాగా జరిగిందో తెలుసా? కొబ్బరికాయ కొట్టానా, సరిగ్గా సగానికి పగిలింది, పైగా మధ్యలో పువ్వు వచ్చింది. ఆ అమ్మాయికి వాంతొచ్చింది. నిజమా? అవునరా, నీ పేరు చెప్పగానే వాళ్ళు చేసుకుంది. పేరు నచ్చలేదేమో. ఇంకెవడో నచ్చాయట. పర్లేదన్నయ్య, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. దానికి 3వ నెలరా. కడుపా కాదు, బలుపు. మన సంబంధానికి పట్టుకెళ్ళిన స్వీట్లు దాని సీమంతానికి పనికొచ్చినట్టు అయింది. ఓ పక్కన దీని కళ్ళలో నీళ్లు, ఓ పక్కన దాని వేవిళ్ళు. చిచి, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మరేం చేద్దామన్నయ్య? భోజనం చేద్దాం, ఏదో వండి తగలేసినట్టుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం చేద్దామని కాదు, నా గురించి ఏం చేద్దాం అనుకుంటున్నామని. ఏమిట్రా లైఫ్లో పెళ్ళే కదన్నట్ట కంగారు. 100 మంది పిల్లలు పుడుతుంటే అందులో 60 మంది ఆడపిల్లనట. ప్లాన్ చేస్తే ఒకటేమిటి 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అదే ఎప్పుడని చూద్దాం, తొందరే ఉంది. తొందరే ఉందా? నా క్లాస్మేట్స్ అందరికి పెళ్లిళ్ళ 2 పిల్లలు కూడా పుట్టేశారు. ఎవరు దాకనేందుకు? ఇది కడుపులో ఉన్నోడు వదినకి హార్లిక్స్ తెచ్చాను, పుట్టాక ఫారెక్స్ తెచ్చాను, ఎదిగాక కాంప్లైంట్ తెచ్చాను, ఇప్పుడు రోజు స్కూల్లోంచి తీసుకొస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? రేపు నీ పరిస్థితి కూడా ఇంతే. వీళ్ళని నమ్ముకుంటే ఏమవదు, నువ్వే ఎవడినోడు చూసుకోవాలి. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు. మార్నింగ్ ప్రసాద్. 90. మళ్ళీ తని 1 2. ఏంటి ప్రసాద్, పెళ్ళవట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి? రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు. నేను స్లిమ్ అవ్వట్లేదు, నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు. ఈ కృష్ణవేణికి పని తప్ప అన్ని కావాలయ్యా. సార్ స్వీట్. ఏంట్రా సీను, బర్త్డేనా? కాదండి, నాకు పెళ్లి కుదిరిందండి. పెళ్లి? వారిని తీసుకోండి. థ్యాంక్స్. వాడి జీతం 3000, నా 9000. వాడికి కూడా పెళ్లి అయిపోతుందిరా, నాకెందుకు అవట్లేదు? నాలో ఏం తక్కువ? తక్కువేం కాదు, ఏజే కొంచెం ఎక్కువ. ఇదిగో ప్రసాదు. అబ్బా మీరు కదయ్యా పెళ్లి గారి ప్రసాదు, నిన్నే. ఎల్లంటి వాడు ఇంకోసారి నన్ను పెళ్లి కాని ప్రసాద్ పిలిచారో మిమ్మల్ని పైల్ శంకరావు పిలిచేస్తానంతే. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకే ఎంత కోపం? ప్రసాదులు 3 ఉన్నారు కదా. కానీ తాతినేని వీర వెంకట వర ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు. పని చెప్పండి. సరే, ఎల్లంటి వాళ్ళు స్టేట్మెంట్ అడిగారు, త్వరగా రెడీ చెయ్యి. రాజు, సార్. ఎలాంటి వాళ్ళు కౌంటర్ ఫైల్స్ పంపించు. అలాగే సార్. నేను ఇంక లెక్కను. సార్, ఏం కావాలండి? కొంచెం డబ్బులు కావాలండి. 1 minute. పక్క కౌంటర్. అక్కడికి వెళ్తేనే ఇక్కడ పంపించారండి. అయితే రేపు రండి. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలండి. నా దగ్గర లేవు. అదేంటండి? అమ్మా ఇలా రండి. ఏంటండి ఆయన అలా మాట్లాడతారు? నేనేం చేశానని? కాళ్ళకి మెట్లు పెట్టుకొచ్చారు కదండి, అందుకని. సుబ్బారావు గారు కొంచెం అండి. చూస్తున్నా. ఆవిడ్ని కాదు, పని చూడండి.